ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కదా కట్ ఆఫ్స్ వీడియోస్ కోసం. దానికి సంబంధించి వీడియోస్ చేస్తున్నప్పుడు చాలామంది అనేక సందేహాలు వెళ్ళబుచ్చుతున్నారు అనమాట. అది ఏమిటంటే, మీరు 125 వరకు ఓపెన్లో పోస్ట్ వస్తుంది అంటున్నారు. చాలా పేరు మోసిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఎక్కువ చెప్తున్నారు. అలాగే వివిధ అభ్యర్థులు ఏంటంటే ఎక్కువ స్కోర్ వచ్చాయి, మాకు దాదాపుగా 140 వచ్చాయి, 135 వచ్చాయి ఎలాగని చెప్పుకుంటున్నారు. దీనివల్ల మాకు అసలు పోస్ట్ వస్తుందా 125కి, అసలు పాసిబుల్లేనా, పోస్ట్ అవడానికి ఏమైనా అవకాశం ఉందా, ఇలాగా అభ్యర్థులు చాలామంది కొందరు డౌట్స్ అడుగుతున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంకొందరు ఏంటంటున్నారంటే పేరు మోసిన ఇన్స్టిట్యూషన్స్ స్టేట్లో ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు, కట్ ఆఫ్స్ ఉంటాయని అంటున్నారు. కానీ ఇక్కడ మనం బ్రీఫ్గా గమనించాల్సింది ఒక విషయం ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు పేపర్కి ఇప్పుడు పేపర్కి మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. ఆ పేపర్తో కంపేర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఓపెన్లోని 130+, అంటే 132 నుంచి 135 మధ్యలో చాలా, అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో చూసుకుంటే సివిల్ 138, 139 కూడా ఉన్నాయన్నమాట. ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన రిజల్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదేంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుంటే, వైజాగ్లోనే 139కి సివిల్ సిటీ పోస్ట్ వస్తే అక్కడ చూస్తున్నప్పుడు ఓపెన్లో ఒకటే పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు టాపర్ ఎవడున్నాడో ఆడికే వస్తుంది, కానీ పోస్టు ఓపెన్లోనే అంతకు మించి ఇంకా కింద మార్కులు వచ్చిన వాళ్ళకి అవకాశం ఉండదు కదా. ఇది కూడా అంతేనమాట. అంటే అప్పుడు నోటిఫికేషన్ చూస్తున్నప్పుడు పోస్టులని చాలా తక్కువ అనమాట. ఆ తక్కువ అయినప్పుడు ఓపెన్లో సహజంగానే టాపర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి వస్తాయి అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ పేపర్తో కంపేర్ చేసుకునేటప్పుడు మరీ అంతే, మరి క్రిందటి పేపర్ కంటే మరీ ఈజీగా ఏం లేదు పేపర్ అనేది. అలానే ఇక్కడ చూసుకునేటప్పుడు అప్పటితో పోలిస్తే ఇప్పుడు పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే దాదాపుగా అప్పుడు నోటిఫికేషన్తో కంపేర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్లో పోస్టులు అనేవి 3 రెట్లు అధికంగా ఉన్నాయన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే, మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అనమాట. అంటే కేటగిరీ వైజ్ చూస్తున్నప్పుడు తక్కువ మంది ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు అనమాట. అలాంటప్పుడు పోస్టులు చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకునేటప్పుడు లాస్ట్ టైం వైజాగ్లో ఉన్న పోస్టులు చూడండి, ఇప్పుడు వైజాగ్లో ఉన్న పోస్టులు చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయో. సిటీలోనే రూరల్ పోలీస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట పోస్టులు. అలానే కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పోస్టులు. ఈ విధంగా చూసుకునేటప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది తగ్గడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఫ్రెండ్స్. అంటే టాప్లో ఉన్న వాళ్ళకే వచ్చేయాలని అంటే ఓపెన్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి. నేను అదే చెప్తున్నాను. లాస్ట్ టైము ఇంతకుముందు మేము అబ్జర్వ్ చేసిన అనేక నోటిఫికేషన్స్లోనమాట. ఇప్పుడు టాపర్ ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకుందాం. లాస్ట్ టైం లాగా కొన్ని 140కి వచ్చాయి అనుకుందాం. 140 టాపర్ ఎవడొకడు 140లో ఉన్నాడు అనుకుందాం. 140లో ఉండేటప్పుడు అప్పుడు అట్లీస్ట్ ఒక 15 మార్క్స్ గ్యాప్ అనమాట. టాపర్ ఎక్కడైతే ఉన్నాడో ఆ టాపర్కి ఓపెన్ పోస్ట్ క్లోజింగ్కి అనమాట. మనం చూసుకునేటప్పుడు ఒక కనీసం అట్లీస్ట్ ఒక 10 to 15 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది అనమాట. మీరు ఏ నోటిఫికేషన్ అయినా చూసుకోండి, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు చెప్తున్నాను అనమాట నేను. అలాంటప్పుడు ఇప్పుడు ఈ పేపర్లో ఎంత వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఏ డిస్ట్రిక్ట్లో అయినా చూసుకోండి. 140 అనుకోండి ఎగ్జాంపుల్, టాపర్ 140 ఉన్నాడు అనుకోండి, దానికి తీసుకోండి ఒక 10 to 15 మార్క్స్ మైనస్ చేయండి, అప్పుడు 125 వరకు అవుతుంది అనమాట. అంటే నేను చెప్తున్నది ఇదేదో ఉట్టూరుకునికే ఏదో నోటుకు వచ్చిందో చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది పోస్టులు చూడాలి, అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూడాలి, అంటే ఎంతమంది మెయిన్స్ రాశారు అది చూడాలి, అలాగే పేపర్ యొక్క స్టాండర్డ్ చూడాలి. ఈ విధంగా అలాగే అభ్యర్థులకు వచ్చిన మార్క్స్ యావరేజ్ చూడాలన్నమాట. ఇప్పుడు ఇంతకుముందులాగా ఇప్పుడు ఎవరికైనా హైయెస్ట్ స్కోర్ వచ్చిందనుకోండి, ఇంతకుముందే సోషల్ మీడియా అటువంటివి ఏమీ లేకపోవడం వల్ల ఆ స్కోర్లు ఎవరికి వచ్చాయో తెలిసేది కాదనమాట. ఇప్పుడు అలా కాదు, మన చుట్టుపక్కల అంటే మన సరౌండింగే పోలీస్ కానిస్టేబుల్ ఎవరో ఒకరు రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వేరే ఒకరు ఉంటారు, లేదా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇలాంటివి చూసుకునేటప్పుడు టాపర్స్ ఎవరు ఉన్నారో అక్కడే తెలిసిపోతుంది అనమాట. ఈజీగా గ్యాదర్ చేసేస్తున్నారు స్కోర్ అనేది. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు టాపర్స్ ఉంటారు, అది కూడా తక్కువ ఉంటారనమాట. మనం ఎక్కడైతే వింటున్నామో ఒక సరౌండింగ్లోనే ఎంతమంది ఉన్నారు అనేటప్పుడు ఆల్మోస్ట్ అక్కడే చాలా వరకు గ్యాదర్ అయిపోతారు అనమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు ఇక్కడ పోస్టుల సంఖ్య కూడా మనం చూసుకోవాలన్నమాట. నేను చెప్పేది ఖచ్చితంగా డ్యామ్ షూర్ పోస్ట్ వస్తుంది. 125 స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు సివిల్ రాదనుకోండి, ఏపీఎస్పీ ఇంకా తక్కువ ఉంటుంది అనమాట కట్ ఆఫ్ అనేది. మీకు ఎగ్జాంపుల్ ఈ టోటల్ నోటిఫికేషన్లో చూసుకునేటప్పుడు సివిల్ ఉన్నాయి కదా ఎక్కువ పోస్టులు, అవి మిస్ అయ్యారు అనుకోండి, అవి మిస్ అయినప్పుడు ఏపీఎస్పీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సివిల్ కంటే తక్కువ ఉంటుంది కదా కాబట్టి ఏపీఎస్పీకి అనేది. అందువల్ల మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా. అంటే మళ్ళీ ఇంకొకటి, అభ్యర్థులు
ఇంకోటి ఈడబ్ల్యూఎస్ అనమాట, రిజర్వేషన్ సంబంధించి. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి ఓపెన్తో కంపేర్ చేసుకునేటప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ వేకర్ సెక్షన్ అనమాట. అందులోనే అభ్యర్థులు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఓపెన్ క్యాండిడేట్లే అందులో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఒక 10% ఇచ్చారనమాట రిజర్వేషన్ అనేది. ఆ విధంగా చూసుకునేటప్పుడు ఇందులో మెరిట్ క్యాండిడేట్లే ఉంటారు అనమాట. అంటే మనం రీసెంట్గా జరిగిన అనేక ఎగ్జామ్స్లో చూసుకున్నా, ఏ ఎగ్జామ్స్లో చూసుకున్నా ఈడబ్ల్యూఎస్ అనేది ఈసారి క్వాలిఫై అయిన వాళ్ళలోనే తక్కువ మంది క్వాలిఫై అయ్యారు అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఓపెన్తో కంపేర్ చేసుకున్నప్పుడు, అంటే ఈ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో చూసుకుంటే ఓపెన్కి ఈడబ్ల్యూఎస్కి పెద్ద వేరియేషన్ ఉండదు అనమాట. అంటే 2-3 మార్కులు. అయితే ఈ నోటిఫికేషన్లోనే క్వాలిఫై అయిన క్యాండిడేట్లు కాస్త తక్కువ కాబట్టి తగ్గితే తగ్గొచ్చు వీళ్ళకి, అంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. అలానే చూసుకునేటప్పుడు మనం రిజర్వేషన్స్ వైజ్గా మనం చూసుకునేటప్పుడు ఎవరు ఎక్కువ బెనిఫిట్ ఉంటుందంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే వాళ్ళకి 90 to 100 మధ్యలో ఉంటే డెఫినెట్గా వస్తుంది పోస్ట్ అనేది. అలాగే చూసుకునేటప్పుడు బీసీసీ వాళ్ళకి మంచి, ఎవరైతే బీసీసీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అలాగే దాని తర్వాత బీసీఈ వాళ్ళకి ఉంటుంది, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది అనమాట. అలాగే ఏబిఓ ఎస్టీ ఉన్నది కదా, వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా పోస్టులు ఎక్కువ ఉండొచ్చు ఈ నోటిఫికేషన్ అనమాట. ఇలాగా అనేక విధాలుగా మనం తీసుకున్న క్రైటీరియా అనేది అంత ఆషామాషిగా తీసుకోలేదు ఫ్రెండ్స్. రేపు రిజల్ట్ వచ్చాక మీకే అర్థమవుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా నేను చెప్పిన స్కోర్లు తెచ్చుకున్న వాళ్ళకి కనీసం ఏదో ఒక పోస్ట్ వస్తుంది అనమాట, గ్యారంటీగా. ఈ విధంగా చూసుకునేటప్పుడు అనమాట. అందువల్ల నేను చూస్తున్నప్పుడు నేను ప్రీవియస్ నోటిఫికేషన్ కంపేర్ చేశాను, అలాగే ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్లో ఒక పోస్టుల సంఖ్యను చూశాను, అలానే అభ్యర్థుల యొక్క సగటు స్కోర్స్, అట్లనే మెయిన్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ సంఖ్య అనమాట. ఈ విధంగా వివిధ అంచనాలను తీసుకొని మనం చూసుకుంటే వచ్చిందనమాట. ఇప్పుడు 200 పేపర్ ఉన్నదంటే 200 స్కోర్ రాదు కదా ఫ్రెండ్స్ అందరికీ. అలానే టాపర్స్ ఎవరైతే ఉన్నారో వస్తే 140 to 145 వరకు టాపర్ ఎవరైతే ఉన్నారో రావచ్చు. కానీ అక్కడి నుంచి పోస్ట్ క్లోజింగ్కి చూసుకుంటే దాదాపుగా అట్లీస్ట్ 10, లాస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటేనే 10 మార్క్స్ వేరియేషన్ అనమాట. ఎక్కడైనా చూసుకుంటే ఏ డిస్ట్రిక్ట్ అయినా టాప్ టు బాటమ్కి వచ్చేటప్పటికి ఓపెన్లో పోస్ట్ క్లోజ్ అయిన దానికి డిఫరెన్స్ 10 to 12 మార్క్స్ డిఫరెన్స్ వచ్చిందనమాట. ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టాపర్తో చూసుకునేటప్పుడు ఒక 15 మార్క్స్ వేరియేషన్ వస్తుంది అనమాట. ఆ విధంగా అందుకే నేను చెప్పగలుగుతున్నాను అనమాట, ఇంతవరకు ఉంటుంది కట్ ఆఫ్ అనేది చెప్పడానికి మెయిన్ రీజన్ అనమాట. అందువల్ల అభ్యర్థులు ఎవరైతే దీనికి అబోవ్ స్కోర్లు తెచ్చుకొని ఉన్నారో కొద్దిగా మీరు హోప్ పెట్టుకోవచ్చు అనమాట, పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే 130+ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్యామ్ షూర్గా వచ్చేస్తుంది పోస్ట్ అనేది. ఇక్కడే చూసుకోవాలన్నమాట ఈ స్కోర్లు వచ్చిన వాళ్ళు. అలానే దీనికి సంబంధించిన నేను వీడియోస్ అనేది ఒకటి డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ మనం శ్రీకాకుళం చెప్పాను, విజయనగరం చెప్పాను అనమాట. అయితే విజయనగరంలో చిన్న మిస్టేక్ ఏది జరిగిందంటే, నేను చెప్పేటప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ప్రీవియస్ నోటిఫికేషన్ కంపేర్ చేసుకుంటూ ఓపెన్ తర్వాత వాళ్ళే మెరిట్ లిస్ట్లోనే కాస్త ముందు ఉంటారు కాబట్టి దాన్ని కంటిన్యూషన్గా చిన్న మిస్టేక్ పడింది. అది కాదు, అంటే క్లోజింగ్ చూసుకోండి. విజయనగరం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్లోజింగ్ అంటే 119 to 123 ఆ మధ్యలో క్లోజ్ అవుద్దని పెట్టాను అనమాట. అది ఎగ్జాక్ట్గా ఈడబ్ల్యూఎస్కి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అనమాట. అయితే ఈసారి క్వాలిఫైయింగ్ క్యాండిడేట్లు తక్కువ కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంటే ఇంకా కాస్త ఎడ్జ్ ఉండొచ్చు అనమాట. తక్కువకు రావచ్చు మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తున్నప్పుడు అనమాట. అలాగే బీసీడీ వాళ్ళని చూసుకుంటే కాస్త కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలానే బీసీఏ బి వాళ్ళకి కూడా, అలాగే సి వాళ్ళకి తక్కువ ఉంటుంది, ఈ వాళ్ళకి తక్కువ ఉంటుంది అనమాట. ఈ విధంగా నేను ఇప్పటికి 2 డిస్ట్రిక్ట్లు రిలీజ్ చేశాను. అలాగే రేపు ఎల్లుండి అలాగే రోజుకు ఒక డిస్ట్రిక్ట్ చొప్పున, అయితే వీలైతే 2 డిస్ట్రిక్ట్లు చొప్పున పెడతాను. చూడండి ఫ్రెండ్స్. అలానే రిజల్ట్కి సంబంధించిన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అలానే రిజల్ట్ ఎప్పుడు రావచ్చు దీనికి సంబంధించిన ఒక క్రెడిబుల్ వీడియో అనేది ఒకటి చేస్తాను ఫ్రెండ్స్. ఇలాగే నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే బ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.